మీ ఫేవరెట్ ఎవరు? రోజు అడిగినా కూడా ఒకటి చెప్తాను నేను. చెప్పాను కదా ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తా ఉన్నాను మీకు. నేను చెప్పాను నీకు ఫస్ట్ నుంచే ఇమ్మానన్న నాకు లవ్, ప్రేమ, ఆప్యాయత, ఇసుకు, కాదల్ ఇంకేమున్నా కూడా ఇమ్మానన్న లవ్, ఇమ్మానన్న గెలుస్తాడు, ఇమ్మానన్న ప్రేమ, ఇమ్మానన్న ఫ్యాన్స్. అది ఫేక్ గా ఉన్న వాళ్ళని ఎలా ఇష్టపడుతున్నారు మీరు? అంటే మీరు ఎప్పుడు ఫేక్గా మాట్లాడలేదా? మాట్లాడతారు. ఫేక్గా అంటే మీకు ఎందుకు అలా అనిపించింది? మాకు దృఢ సంకల్పంగా మీరు ఉన్న భావాలు బయట తెలుసుకుని మనస్ఫూర్తి కోరుకుంటాను. మరి ఫేక్ ఎందుకు అనిపించింది? జనాలు అంటారా మీరేంటన్నారా? వై వై ఇప్పుడు తనుజతోని అన్ని ఫేక్ గానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నామినేషన్ లో కానీ ఎప్పుడు చూసుకున్నా ఫేక్ గా ఉంటున్నారు అని కనిపిస్తుంది క్లియర్ గా మనకి. నాకు ఎప్పుడు కనపడలేదే, నాకు తెలియదమ్మా. అట్లేం కాదు, నాకేం కనిపిస్తుంది అనమాట. అంటే అదేంటంటే సెల్ఫ్ అంటారనమాట, సెల్ఫ్ అంటారనమాట. సెల్ఫ్ ఎవరికి లేదు, మీకు లేదు, నాకు లేదు. ఫస్ట్ నేను బాగుపడని చెప్పిన తర్వాత మిమ్మల్ని బాగుపడని అని చెప్తా. నేను బాగుపడితేనే కదా నేను బాగుపెట్టేది. లేదంటే నేను బాగుండని చూస్తా. నువ్వే బాగుండాలా, నువ్వే బాగుండాలా, వేరే వాళ్ళు బాగుపెట్టే నేను బర్ని గారినే కాదు కదా. అది వేరే విషయం, వాళ్ళ విషయం అది. ఆయన ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేనే గెలవాలి అంటే. కొంతమంది చెప్పాను కదా అప్పుడు ఆల్రెడీ, మా సార్ ఉన్నట్టు అనమాట ఒక ఆయన ఏంటంటే ఒకరిని గెలిపించాలని, లేదంటే ఆయనే ముందుకెళ్ళి గెలవాలని కొడుకుంటాడు అనమాట. రే మీరు చదువుకోకపోతే ఒక్కొక్కరికి 2 డజన్ దెబ్బలు పడతారు బాబు, మీరు చదువుకొని బాగుపడండి అని చెప్పి. అంటే ఆయన ఒక వ్యక్తిని గెలిపించడానికి ముందుకెళ్తానమాట. అలాగే ఈయన మోటివేషన్గా ఈయనకి అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఈరోజు గెలవాలి, ఈరోజు ఏదో చేసేయాలని చెప్పి. అలాంటి సూచనలు ఎవరు ఉన్నారంటే మా సార్ని చూసిన తర్వాత దాని తర్వాత ఇమ్మాన్ అనిపించాడు. అది సెల్ఫ్ అనుకోండి, ఫేక్ ఎట్లా అనుకుంటారు మీరు? సో సుమన్ శెట్టి గారు ఇంత అంటే ఎలాంటి నామినేషన్ వేసారేంటి ఈసారి? పవన్ ఇంటికి వెళ్ళిపోవాలి, హెల్త్ బాగాలేదు కదా. ఏంటి కామెడీయా? ఏంటి తప్పేస్తారా? ఈ దాదాగిరి ఏంటి కామెడీ చేస్తారా ఏంటి? అక్కడ నామినేషన్ చెప్పడానికి ఏమీ లేవు, కొట్లాట్లు లేవు, గేమ్స్ లేవు. బిగ్ బాస్ డైరెక్టర్ గారు దయచేసి 2 గేమ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే కొట్టుకుంటారు. జనాలకి అదే కావాలి, నరుక్కుంటారు, వేసుకుంటారు, అది కావాలి. అట్లా కొట్లాట్లేవు, అది గేమింగ్స్ లేవు. కాబట్టి నామినేషన్ చెప్పడానికి దృఢ సంకల్పమైన ఎత్తుడమైన లేవన్నమాట. అది అట్లా జరిగిపోతూ ఉంది. ఈసారి గేమింగ్ పెడితే ఈ వీక్లో నామినేషన్లు గట్టిగా జరుగుతాయి అనమాట. ఇంకోటి సుమన్ శెట్టి గారిది చెప్పారు, అంటే అదే డిమాండ్ పవన్ గారు హెల్త్ బాగాలేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ డిమాండ్ ఫోన్ చేసింది ఏంటి మరి? ఇమ్మోళ్ళన్న అన్న నువ్వే కదా నా నామినేషన్లో అందరూ ఉండాలని చెప్పావు, నేను కూడా నేను తీసుకొచ్చి పెడతానన్నా ఏటది? అంటే 10 వీక్స్ నుంచి లేరు కదా, మధ్యలో ఒకసారి ఎప్పుడో వచ్చారు అంతే కదా. సో 2 వీక్స్ వచ్చారు, సో ప్రాబ్లం లేదు కదా అలా నామినేట్ చేయడం. అంటే అది ఏం చెప్తాం మరి? ఆయన చెప్పాడు నామినేషన్ అందరూ పెడతానని చెప్పి, తీసుకొచ్చి ఈయనే పెడితే ఎట్లుంటుంది చెప్పండి? అది పద్ధతి కాదు. ఆ నామినేషన్లు ఏం లేవు. నువ్వు కూడా రావాలంటే కామెడీ కనిపిస్తున్నాయి. అవన్నీ కామెడీ నామినేషన్లు అయితే ఉన్నాయి. ఒక గేమ్లు పెట్టుకుంటే కొట్టుకుంటారు, అక్కడి నుంచి నామినేషన్ తీసుకుంటారు. అది యాక్చువల్గా చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు 2nd వీక్ ఆర్ 3rd వీక్ వెళ్ళిపోవాల్సిన మనిషి ఇప్పుడు ఇన్ని వీక్స్ ఎందుకు సర్వైవ్ అవుతున్నారు, దేని గురించి సర్వైవ్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. సో దానికి మీరు ఏం మాట్లాడతారు? సుమన్ శెట్టి గారు గెలవడం మీకు ఇష్టం లేదని నాకు మనస్ఫూర్తిగా తెలుస్తూ ఉంది. అంటే సుమన్ శెట్టి గారు గెలవకూడదా? ఆయన ఏంటి నాకులాగా హైట్ తక్కువ ఉన్నారని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చూస్తానున్నా. అంటే ఏంటి మీరు డైలాగులు చిన్న డైలాగులు చెప్తేనే, పెద్ద డైలాగ్ చెప్తే హీరోనా, చిన్న డైలాగ్ చెప్తే అర్థం కాదు. సైలెన్స్, కామ్, సింపతి వల్ల ఇన్ని రోజులు ఉన్నారంటారా సుమన్ శెట్టి గారు? ఇంట్రావర్టు, టైం వచ్చిన నేను చెప్పను వద్దులే మళ్ళీ బాగోదు. కానీ అయితే ఏంటంటే ఆయన ఇంట్రావర్ట్ అనమాట. నాకులాగా సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, గేమింగ్ వచ్చినప్పుడు గేమ్ ఆడుతూ ఉంటాడు, ఎవరితో మాట్లాడాలనిపించినప్పుడు అప్పుడు మాట్లాడతాడు తప్ప అనవసరంగా మాట్లాడడానికి ఆయన మాట్లాడు. ఆయన జెన్యున్ పర్సన్. అది అనిపించిన వాళ్ళు ఎవరు? ఓకే, ఎమ్మెన్యేలు తప్పించి ఇంకేదైనా పేరు చెప్పండి. అదే సుమన్ శెట్టి గారే అనిపించారు నాకు. టైం వచ్చినప్పుడు కొద్దిగా అప్పుడే మాట్లాడతాడు అన్నమాట. ఆయన అనవసరంగా చిన్న వాటికి ఏం మాట్లాడు, ఆయన బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటాడు, అది అంతే ఆయన. సో రితు డెమోన్ది వాళ్ళిద్దరిది అంటే రిలేషనా లేదంటే స్క్రిప్ట్ అంటారా, ఏమంటారు? మీరు అనుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళది ప్రేమ, లవ్, ఇష్కు కాదని అనుకునే వాళ్ళు అనుకోండి. వాళ్ళు బయట ఆడని రోడ్డు మీద తిరిగితే అప్పుడు మేము అర్థం చూద్దాం, వాళ్ళకి చెప్తాం అనమాట. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రేమ జంటో లేకుంటే స్క్రిప్టెడో ఏదో చేస్తున్నారు, అవి సీరియస్ తీసుకోవద్దండి. అవి చూడాలంతే కామెడీ చూడండి, సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్ చూడండి. వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అవసరం లేదు. మీరు సంజన గారిలాగా బిహేవ్ చేస్తున్నారు, చెప్పండి. సంజన గారు అంటే మీకు ఇష్టం లేదా అంటే సరిగా ఆడట్లేదని? అతని కాదు, వాళ్ళిద్దరి మధ్యలోకి పోయి ఏదో మాట్లాడుతుంది కదా అక్క. వాళ్ళిద్దరు ఏదో ప్రేమగా ఏదో చేసుకున్నప్పుడు మనము అంటే పర్సనల్ విషయాలు వద్దు. ఫస్ట్ థింగ్ గేమింగ్ పరంగా గేమింగ్ మాట్లాడుకుందాం, అలా ఉంది కదా. అది సంజన గారు కూడా బాగానే ఆడుతాను కదా, మన ఇమాన్లతో కొడుకుతో ఆడిని యుద్ధం చేసిన అమ్మ చరిత్ర నిలిచిపోయి చెప్పి బాగానే ఉంది ఆ గేమింగ్ కూడా. ఓకే ఫైన్. సో అసలు ఆమె వల్లనే బిగ్ బాస్ సీజన్ 9 అనేది నడుస్తుంది ఇంకా అని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? कौन बोला? हमारा कुछ ऑडियंस कौन बोला? कोई भी नहीं बोला. ये क्या पूरा
చల్తా నై చల్తా ఉదర్ ఏం లేదు అక్కడ. దెర్ ఈజ్ నో మోర్. ఆమె ఏమి ఏంటంటే ఇమ్మాన్ గారు గేమింగ్ పరంగా ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ బాధపడుతుంది, కానీ ఏడ్చేస్తుంది. అది తప్ప గేమింగ్ పరంగా కొద్దిగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటాను అనమాట. అది ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటారు? ఇమ్మాన్ అన్న సారీ సుమన్ శెట్టి. అరే ఇమ్మాన్ అన్న దయచేసి ఇది కట్ చేయండి, మనస్ఫూర్తి కోరుకుంటాను. నాకు ఇమ్మాన్ అన్న అని ఎలిమినేషన్ కూడా ఇమ్మాన్ చేస్తున్నా. సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఆయన కొద్దిగా గేమింగ్ పరంగా కొద్దిగా తగ్గాడు, ఎక్కడో డల్ అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు 2 వీక్స్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇంకా టైం లేదు, సమయం ఆసనం అవుతుంది మిత్రమా. బయటకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి బాయ్ చెప్పడం సమయం ఆసనమైంది. బాయ్ బాయ్.